కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుమ్ములాటలకు కుట్రలకున్న ముద్దు పేరు అంతర్గత ప్రజాస్వామ్యం. దాని పేరు చెప్పి పార్టీల వర్గ భేదాలు నడుస్తుంటాయి. అయితే అదొకప్పుడు, ఇప్పుడు అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్క తాటి మీద నడుస్తుంది. ఒకటే మాట ఒకటే బాణం అన్నట్టు పార్టీల చర్చలు జరిపి ఒక నిర్ణయం ప్రకారమే అందరూ కలిసికట్టు ఉన్నారు ఇప్పుడు. కాంగ్రెస్ పార్టీగా మంచిగా నడుస్తున్నదని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం పాతకాలం కాంగ్రెస్ పార్టీ తీరుగా కుమ్ములాటలతో సాగుతున్నదట. ఒకప్పటి బీఆర్ఎస్ పార్టీ తీరుగా కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ తీరుగా అయిందట. అవును, పొద్దున లేస్తే పార్టీల వర్గపోరు పంచాదులే నడుస్తున్నాయట. పార్టీల కీలకం అనేటోళ్ళ నడుమ కీసులాటలు నడిచి బజారుకి ఎక్కుతున్నారట. 25 ఏండ్ల నుంచి ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి ఎన్ని కోపతాపాలున్నా బయటికి కనిపించలేదు గాని ఇప్పుడు అందరు మెయిన్ లీడర్లే అయ్యి నేనంటే నేను అన్నట్టు పోరాటాలు చేస్తున్నారట. కేటీఆర్ ఒక్కడే నిర్ణయాలు తీసుకున్నాడు. వరంగల్ సభలో కేటీఆర్ ఫోటోలు తప్ప ఇంకొకలే వేయకపోవుడు కడమ లీడర్ల మనసుకు బాధ కలిగేటట్టు అయిందట. అందుకే కొందరు పార్టీ మారుతారు, ఆ పార్టీల షేరిక్ అవుతారు, ఈ పార్టీలకు జంపింగ్ చేస్తారనే ముచ్చట్లు పడుతున్నాయి. అందరికంటే ముందుగానే ఎమ్మెల్సీ కవితయే ఆ నిర్ణయాలు తీసుకుంటుందని అంటుర్రు. ఎందుకంటే 10 ఏండ్లల్లో సామాజిక తెలంగాణ అంటే అందరూ సమానంగా బతికే తెలంగాణ రాలేదని గట్టిగానే చెప్పింది. అంటే తన తండ్రి పాలన మంచిగా లేదన్నట్టే కదా, అందరూ సమానంగా బతుకుతలేరు అన్నట్టే కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కాదని ఫస్ట్ బయటికి పోయేది కవితే అని అంటుర్రు. వీళ్ళిద్దరు ఇట్లా అంటుంటే హరీష్ రావు మాత్రం పార్టీకి ఎప్పటికీ కట్టుబడి ఉంటా అంటున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ బయటికి వచ్చి పార్టీలో జరుగుతున్న లొల్లులను సర్దే పని చేస్తలేడు. బీఆర్ఎస్ పార్టీ ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీని మాత్రం రేవంత్ రెడ్డి ఒక్కతాటి మీద నిలుపుతున్నాడు. మొన్న మాసారం పోయినప్పుడు మంత్రులంతా తన వెంటనే ఉండు, ప్రతి సమీక్ష సమావేశానికి సీనియర్ మంత్రులు ఉండు, ఒక నిర్ణయం తీసుకుంటే అందరు దానికే కట్టుబడి ఉండు నడుస్తున్నది రేవంత్ రెడ్డి నాయకత్వంలా.